ఆ 4 ఓషధులు పట్టమన్నారు. అంతే మాట ఒకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్లి అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరి మలయ పర్వతం నుంచి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్లి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారంతే. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు, కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్లి ఆ కైలాస పర్వతం మీద వెళ్లి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టికెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. యక్షులు, సిద్ధులు, దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెళ్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మంతుడు వస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు.